హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం సైన్స్ మెథడాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయనేది డిస్కస్ చేసుకుందాం. క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి, పాఠ్య పథకం అనేది ఒక కార్యాచరణ పథకం. ఇది తరగతి గదిలో ఉపాధ్యాయుని చేత అమలు చేయబడును అని అభిప్రాయపడిన వారు ఎల్బి స్టాండ్. పాఠ్య పథకం అనేది ఒక కార్యాచరణ పథకం. ఇది తరగతి గదిలో ఉపాధ్యాయుని చేత అమలు చేయబడును అని అభిప్రాయపడిన వారు ఎల్బి స్టాండ్. జ్ఞాన నిర్మాణంలో సాంఘిక అంశాన్ని పరిచయం చేసిన శాస్త్రవేత్త ఎవరు? లైవ్ వైగోట్స్కీ. జ్ఞాన నిర్మాణంలో సాంఘిక అంశాన్ని పరిచయం చేసిన శాస్త్రవేత్త ఎవరు? లైవ్ వైగోట్స్కీ. అభ్యసన విద్యార్థుల పూర్వ జ్ఞానం ప్రస్తుత జ్ఞానాల కలయికతో కృత్యాధారంగా ఉండాలి అని భావించిన శాస్త్రవేత్త ఎవరు? లైవ్ వైగోట్స్కీ. అభ్యసనం విద్యార్థుల పూర్వ జ్ఞానం ప్రస్తుత జ్ఞానాల కలయికతో కృత్యాధారంగా ఉండాలి అని భావించిన శాస్త్రవేత్త ఎవరు? లైవ్ వైగోట్స్కీ. పాఠ్య ప్రణాళిక ఒక విద్యార్థి దశను, స్థాయిని, తరగతిని పరిగణనలోకి తీసుకోవాలి అని కోరే సూత్రం ఏంటి? పరిపక్వతా సూత్రం. పాఠ్య ప్రణాళిక విద్యార్థి దశను, స్థాయిని, తరగతిని పరిగణలోకి తీసుకోవాలి అని కోరే సూత్రం ఏంటి? పరిపక్వతా సూత్రం. బ్లూమ్స్ విద్యా లక్ష్యముల వర్గీకరణలో అనువాదం అను స్పష్టీకరణము ఈ లక్ష్యమునకు సంబంధించినది. అవగాహన. బ్లూమ్స్ విద్యా లక్ష్యముల వర్గీకరణలో అనువాదం అను స్పష్టీకరణము ఈ లక్ష్యమునకు సంబంధించినది. అవగాహన. పాఠశాల కరికులంలో దాదాపు అన్ని సబ్జెక్టుల బోధనకు తగిన పురాతనమైనది, అనుకూలమైనది మరియు ఖర్చు లేని బోధనా పద్ధతి ఏది అంటే ఉపన్యాస పద్ధతి. పాఠశాల కరికులంలో దాదాపు అన్ని సబ్జెక్టుల బోధనకు తగిన పురాతనమైనది, అనుకూలమైనది మరియు ఖర్చు లేని బోధనా పద్ధతి ఏది అంటే ఉపన్యాస పద్ధతి. ఎడ్గార్ డెల్ యొక్క శంఖానుభవాలలో అభ్యసనాలు, భావాలు ఈ వరుస క్రమంలో అమర్చబడినాయి. అమూర్త హెచ్చుదల. ఎడ్గార్ డెల్ యొక్క శంఖానుభవాలలో అభ్యసనాలు, భావాలు ఈ వరుస క్రమంలో అమర్చబడినాయి అంటే అమూర్త హెచ్చుదల. జ్ఞానం పట్ల సమగ్ర భావనను పెంపొందించే బోధనా పద్ధతి ఏది? ప్రాజెక్ట్ పద్ధతి. జ్ఞానము పట్ల సమగ్ర భావనను పెంపొందించే బోధనా పద్ధతి ఏది? ప్రాజెక్ట్ పద్ధతి. విజ్ఞాన శాస్త్రం జ్ఞాన విభాగాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదించి పరివృత్తం చేసే ప్రక్రియలు రెండింటినీ కలిపి ఉంటుంది అని నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్. విజ్ఞాన శాస్త్రం జ్ఞాన విభాగాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదించి పరివృత్తం చేసే ప్రక్రియలు రెండింటినీ కలిగి ఉంటుంది అని నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్. నోబెల్ బహుమతిని పొందిన తొలి భారతీయ శాస్త్రవేత్త ఎవరు? సివి రామన్. నోబెల్ బహుమతిని పొందిన తొలి భారతీయ శాస్త్రవేత్త ఎవరు? సివి రామన్. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో రెండవ సోపానం ఏంటి అంటే పాఠం పరిచయం. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో రెండవ సోపానం ఏంటి? పాఠం పరిచయం. రిసోర్స్ యూనిట్ను ఎవరు తయారు చేస్తారు? రిసోర్స్ యూనిట్ను ఎవరు తయారు చేస్తారు అంటే విషయ నిపుణులు. రిసోర్స్ యూనిట్ను ఎవరు తయారు చేస్తారు? విషయ నిపుణులు. అగమన పద్ధతికి సంబంధించి కృషి చేసిన శాస్త్రవేత్తలు ఎవరు? అరిస్టాటిల్, ఫ్రాన్సిస్ బేకన్. అగమన పద్ధతికి సంబంధించి కృషి చేసిన శాస్త్రవేత్తలు ఎవరు అంటే అరిస్టాటిల్, ఫ్రాన్సిస్ బేకన్. నిగమన పద్ధతికి సంబంధించి కృషి చేసిన శాస్త్రవేత్తలు ఎవరు అంటే అరిస్టాటిల్, డెస్కారెస్ట్లు. నిగమన పద్ధతికి సంబంధించి కృషి చేసిన శాస్త్రవేత్తలు ఎవరు? అరిస్టాటిల్, డెస్కారెస్ట్లు. కరోనా మహమ్మారి నుంచి విముక్తి కోసం మరియు ప్రజలలో గణనీయంగా నియంత్రించడం కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ ఏది? 4T ప్రాజెక్ట్ ప్రణాళిక చేపట్టింది. కరోనా మహమ్మారి నుంచి విముక్తి కోసం మరియు ప్రజలలో గణనీయంగా నియంత్రించడం కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ ఏది అంటే 4T ప్రాజెక్ట్. 4T ప్రణాళిక. 4T అంటే ఏంటి అంటే ట్రేసింగ్, ట్రాకింగ్, టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్. ట్రేసింగ్, ట్రాకింగ్, టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్. ఈ బిట్ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి.